హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. నాటోకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము నాటోకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసాము. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. నాటో అనేది యూరోప్ మరియు ఉత్తర అమెరికా దేశాల యొక్క రాజకీయ మరియు సైనిక కూటమి. నాటో అనేది ఒక మిలిటరీ అండ్ పొలిటికల్ అలయన్స్. ముఖ్యంగా యూరోప్ మరియు నార్త్ అమెరికన్ కంట్రీస్ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, ఉక్రెయిన్ నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశంగా చేరడానికి ప్రయత్నించినప్పటికీ రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇప్పటికీ ఉక్రెయిన్ నాటోలో భాగస్వామిగా చేరలేదు. 32వ సభ్యదేశంగా ఇటీవల స్వీడన్ అనేది జాయిన్ అయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ వన్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, బడిబాట పట్టించాలి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండియాలోని లిటరసీ రేట్ గురించి, అలానే డ్రాప్ అవుట్స్ గురించి మరియు విద్యార్థులను బడి వైపుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది అండి. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ వన్, అంత్యోదయ స్ఫూర్తితో నవభారతం. ఈ ఆర్టికల్లో 11 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ గారి విజయాలు మరియు ఇంపార్టెంట్ డేటాని డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ మనకి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, గుండె ముప్పు ఏఐతో గుర్తింపు. సడన్ కార్డియాక్ అరెస్ట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి ప్రమాదాలను అరికట్టవచ్చు అని ఇటీవల గుర్తించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, వినివీధిలో భారత కీర్తి పతాక. నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా, భారతదేశానికి చెందిన ఈయన యాక్సియం స్పేస్ మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగు పెట్టబోతున్నారు. 41 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి అడుగు పెట్టనుండడం విశేషం. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, 2025-26లో భారత వృద్ధి 6.3%. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2025-26లో భారత వృద్ధి 6.3% ఉండబోతుంది అని ఇటీవలి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్స్లో వెల్లడించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బడిబాట పట్టించాలి. ఈ ఆర్టికల్లో ఇండియాలో రోజురోజుకి పెరిగిపోతున్న డ్రాప్ అవుట్ రేట్స్ గురించి మరియు అక్షరాస్యత సమస్యల గురించి వివరించడం జరిగింది అండి. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా అసర్ రిపోర్ట్, అలానే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యొక్క గణాంకాలని ఇక్కడ వివరించారు. మనకి స్వాతంత్ర్యం పూర్తి అయి 75 సంవత్సరాలు నిండినా కూడా ఇప్పటికీ భారతదేశం 100% లిటరసీ రేట్ని సాధించలేకపోయింది. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం 7 ఏళ్లు అంతకు పైబడిన భారతీయులలో 19% మంది ఇంకా చదవడం రాయడం రాదు. అంటే కనీసం చదవడం రాయడం రాని వారి సంఖ్య 19%కి పైగా ఉంది అని ఈ సర్వే తెలియజేస్తుంది. అలానే రాష్ట్రాల వారీగా చూస్తే 98.2% అక్షరాస్యతతో మిజోరాం మొదటి స్థానంలో ఉంటే నాగాలాండ్, కేరళలోనూ అక్షరాస్యుల సంఖ్య 95%కి పైబడింది. 72.6%తో ఏపీ అట్టడుగున ఉంటే తెలంగాణ 77%తో సరిపెట్టుకుంది. అలానే రూరల్ అర్బన్ డివైడ్ మరియు స్త్రీ పురుషుల మధ్య భేదాలలో కూడా ఈ అక్షరాస్యత కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పట్టణ భారతంలో అక్షరాస్యత 88.9% ఉంటే పల్లెటూరుల్లో అలాంటి సంఖ్య 77.5%కి మాత్రమే పరిమితమైంది. పురుషులతో పోలిస్తే మహిళలలో అక్షరాస్యత 12% మేర తక్కువగా నమోదైంది. ఈ గణాంకాలు భారతదేశంలో వేళ్లూనికిపోయి ఉన్న సామాజిక అంతరాలకు, లింగ వివక్షకు అద్దం పడుతూ ఉన్నాయి. ఆర్థిక వృద్ధిలో భారతదేశం దూసుకుపోతూ ఉన్నా కూడా అర్ధాంతరంగా బడిమానిస్తున్న వారు ఎక్కువగా ఉండడం, పాఠశాల చదువులలో నాణ్యత లోపించడం సమ్మిళిత ప్రగతికి చేటు చేస్తుంది. మనము ఎప్పుడైతే ఈ సమ్మిళిత ప్రగతి లేదా ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఫోకస్ చేశామో అన్ని వర్గాల వారిని మనము ముందుకు తీసుకువెళ్ళాలి అంటే విద్య అనేది ప్రధాన ఆయుధంగా మారాలి.
భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా మనము 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్య అందిస్తున్నా కూడా ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా యూడైస్ ప్లస్ నివేదిక 2023-24 రిపోర్ట్ మనం పరిశీలిస్తే ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటు 3.7%గా ఉంటే మాధ్యమిక స్థాయిలో అది 5.2%గా నమోదైంది. ఇంకా సెకండరీ స్థాయిలో అయితే అధికంగా 10.9%గా తేలుతుంది. ముఖ్యంగా బీహార్, కర్ణాటక, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ వంటి చోట్ల ఎక్కువ మంది చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా పేదరికంగా చెప్పవచ్చు. కుటుంబ సమస్యల వలన బడి మానేసి ఎక్కువ మంది పిల్లలు బాల కార్మికులుగా జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అనేది ఇంకొక సమస్య. భారతదేశంలో విద్య యొక్క స్థాయి మరియు క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రథమ్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ప్రతి ఏటా ఎస్ఆర్ నివేదికను విడుదల చేస్తుంది. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు బడులలోని 5వ తరగతి విద్యార్థులలో సగం మంది 3వ తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవడానికి తడబడుతున్నారు. సుమారు 70% మంది సులువైన భాగాహారాలు చేయలేకపోతున్నారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గుకు రావాలి అంటే విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి తీరాలి అని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ముఖ్యంగా మానవ వనరులు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందులో విద్య అనేది ప్రధాన భాగస్వామ్యం పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అలానే విద్యలో ప్రమాణాలను పెంచడానికి ముఖ్యంగా మారుతున్న సమాజానికి అనుగుణంగా పాఠ్యాంశాలలో కొన్ని సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు మాత్రమే మనము విద్యలో ప్రమాణాలను పెంచి పోటీ ప్రపంచంలో విద్యార్థులను నిలబడగలిగేలా చేయగలుగుతాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంత్యోదయ స్ఫూర్తితో నవభారతం. ముందు ఈ అంత్యోదయ అంటే ఏంటో చూద్దాము. అంత్యోదయ అనేది జాన్ రస్కిన్ బాండ్ రచించిన అన్ టు దిస్ లాస్ట్ అనే గ్రంథం నుంచి ప్రేరణ పొందింది అండి. అంటే చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలు అనేవి వెళ్ళాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ అంత్యోదయ స్ఫూర్తితోనే నవభారతం నిర్మాణం అవుతుంది అని ఇక్కడ ఈ ఆర్టికల్లో వివరించడం జరుగుతుంది. సమాజంలో చిట్ట చివర ఉన్న వారికి అభివృద్ధి ఫలాలు దక్కాలని అంత్యోదయ సిద్ధాంతం ప్రబోధిస్తుంది. గడిచిన 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి విధానం, పెట్టిన ప్రతి పెట్టుబడి, సాధించిన ప్రతి నవీకరణ వెనుక అంత్యోదయ స్ఫూర్తి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 4 మూల స్తంభాల ఆధారంగా అంత్యోదయ అమలవుతుంది. అవి దేశమంతటిని అనుసంధానించే మౌలిక వసతుల నిర్మాణం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అలానే సమ్మిళిత వృద్ధి సాధన అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీద, ఉపాధి కల్పనకు, పరిశ్రమలకు ప్రోత్సాహం, అలానే పౌరులకు సాధికారత కల్పించడానికి వీలుగా శాసనాలను సరళీకరించడం. ఈ 4 మూల స్తంభాల మీద భారతదేశం యొక్క అంత్యోదయ సిద్ధాంతం అమలు అవుతుంది. గడిచిన 11 ఏళ్ల యొక్క కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి గురించి ఇక్కడ మనం చూడవచ్చండి. మనము ఫస్ట్ పిల్లర్ అంటే మౌలిక వసతుల నిర్మాణం తీసుకుంటే భారతదేశంలో మౌలిక వసతుల మీద భారీగా పెట్టుబడి వ్యయం పెడుతూ ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 11.2 లక్షల కోట్లకు చేరింది. రోడ్లు, రేవుల వంటి భౌతిక మౌలిక వసతులతో పాటు సామాజిక, డిజిటల్ రంగాలలో కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది. అంటే ఇటు ఓన్లీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాకుండా సోషల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దాదాపు 59,000 కిలోమీటర్ల పొడవైన రహదారులు, 37,500 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది. ఇటీవలే చీనాబ్ అంజీ వంతెనలు కూడా ప్రారంభం అవ్వడం భారతదేశం యొక్క ఎన్హాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ విజయవంతంగా అమలు అవుతున్న యూపీఐ, ఆధార్, డిజిలాకర్లను ఇతర దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఇంతవరకు మనము 141 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేశాము. ప్రతిరోజు 60 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అలానే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి వీలుగా భారత్ ఏఐ మిషన్ కూడా లాంచ్ చేయడం మనం చూసాము. అలానే ఇంక్లూజివ్ గ్రోత్ కోసం భారత్ అనేక విధానాలని అనుసరిస్తూ ఉంది అండి. ముఖ్యంగా భారత్లో 53 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలను అందించడం జరిగింది. అండ్ 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. 4 కోట్ల కొత్త ఇళ్లను నిర్మించడం జరిగింది. 10 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లను అందించడం జరిగింది. హర్ ఘర్ జల్ పథకం కింద 14 కోట్ల కుటుంబాలకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. ఆయుష్మాన్ భారత్ కింద 35 కోట్ల మందికి ఆరోగ్య బీమా,
పీఎం కిసాన్ పథకం కింద 11 కోట్ల మందికి రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు. ఈ గణాంకాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్లో ఇవి చాలా చాలా కీలకం. అలానే పారిశ్రామిక పునరుజ్జీవనం కోసం మేక్ ఇన్ ఇండియా పథకాన్ని 2015లో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా అప్పటికి ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అనేది 6 రెట్లు పెరగడం మనం చూడవచ్చు. సుమారు ఇది 12 లక్షల కోట్లకు చేరింది. అలానే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 8 రెట్లు పెరిగి 3 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా ఉంది. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తిలో కూడా అగ్రస్థానానికి చేరుకోబోతున్నాం. అలానే సెమీ కండక్టర్ తయారీ కూడా ఊపందుకోబోతుంది. ముఖ్యంగా పిఎల్ఐ స్కీమ్ అనేది మనము లాంచ్ చేయడం జరిగిందండి. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనే స్కీమ్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలోను సెమీ కండక్టర్ రంగంలోను మరింత ఉత్పత్తిని అందించడానికి భారతదేశం కృషి చేస్తుంది. అలానే 4th పిల్లర్ అయిన శాసనాల నవీకరణ గురించి చూస్తే గడిచిన దశాబ్దంలో 1500 పాత చట్టాలను తొలగించడం జరిగింది. టెలికాం చట్టం, డిపిడిఏ చట్టం వంటి కొత్త శాసనాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి వంటి వాటిలో పాత చట్టాలను, పాత నిబంధనలను సంస్కరించి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి నూతన చట్టాలని తీసుకురావడం జరిగింది. అలానే మరోవైపు ఉగ్రవాదంపై భారతదేశం రాజీ లేని పోరు సాగిస్తుంది. దీనికి ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం తార్కాణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం కూడా గడిచిన దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక కృషి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశం అంత్యోదయ స్ఫూర్తితో చిట్ట చివరి ప్రజల వరకు కూడా అభివృద్ధి ఫలాలను అందించుకుంటూ ఒక నవభారతం వైపుకు దూసుకువెళ్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గుండె ముప్పు ఏఐతో గుర్తింపు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు అనేక రంగాలలో ఉపయోగిస్తున్నారండి. ఇప్పుడు ఈ గుండె ముప్పును కూడా, సడన్ కార్డియాక్ అరెస్ట్ను కూడా గుర్తించడానికి ఇప్పుడు ఈ ఏఐ పరిజ్ఞానం ఉపకరిస్తుంది. ఇటీవలి కాలంలో మారిన జీవనశైలి కారణంగా అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి మనం గురి అవుతూ ఉన్నాము. ముఖ్యంగా గుండెపోటు బాధితులలో సుమారు 30% మంది యువత ఉండగా వీరిలో కూడా సుమారు 50% మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండడం ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఏ విధంగా ముందస్తుగానే ఈ గుండెపోటు ప్రమాదాలను మనం పసిగట్టవచ్చు అనేది చూస్తే 6 దేశాలలో పరిశోధనలు మనకి నిర్వహించడం జరిగింది. వీరికి 2 వారాల పాటు హోల్డర్ టెస్ట్ ని నిర్వహించారు. హోల్డర్ టెస్ట్లో ఒక పరికరాన్ని గుండెకు అనుసంధానం చేసి శరీరం పైభాగంలో అమర్చుతారు. ఇది రోజులో గుండె కొట్టుకునే విధానాన్ని నమోదు చేస్తుంది. సాధారణంగా ఈసీజీ చేస్తే 15-20 సెకండ్లలో గుండె పనితీరును అంచనా వేసి చెబుతుంది. అయితే ఈ హోల్డర్ టెస్ట్లో 14 రోజుల పాటు గుండె యొక్క పనితీరును రికార్డు చేసి విశ్లేషించడం జరుగుతుంది. ఈ డేటా మొత్తాన్ని ఏఐకి అనుసంధానించి డీప్ లెర్నింగ్ బేస్డ్ విధానంలో విశ్లేషించడం ద్వారా సడన్ కార్డియాక్ అరెస్టుకు కారణమయ్యే వెంట్రిక్యులర్ టాకీకార్డియాకి సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలను 80% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో అంచనా వేయగలుగుతాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విని వీధిలో భారత కీర్తి పతాక, నేడు రోదసిలోకి శుభాంశు, మరో 3 వ్యాముగాములు. భారత అంతరిక్ష చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి తెరలేవనుంది. విశ్వ వినివీధులలో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధుర ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. రోదసిలోకి సొంతంగా మానవులను పంపే దిశగా మన దేశం బుడి అడుగులు వేయబోతుంది. గగనయాన్, భారతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం, మానవ సహిత చంద్రమండల యాత్ర వంటి బృహత్తర ప్రాజెక్టులకు నాంది పలకబోతుంది. మన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అమెరికాలోని ఫ్లోరిడా తీరం నుంచి నింగిలోకి తీసుకెళ్లనున్నాడు. అయితే ఈ మిషన్ గురించి మనం చూస్తే ఇది అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ని నిర్వహిస్తుంది. భారత రోదసి పరిశోధనా సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. సుక్స్గా పిలుచుకునే శుభాంశు శుక్లా ఇందులో మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ వ్యోమగాములందరూ కూడా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్కి చేరుకుని 14 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. ఈ యాత్రకు యాక్సియం 4 అని పేరు పెట్టారు. మన దేశానికి చెందిన ఇస్రో ఈ యాత్ర కోసం 550 కోట్లు వెచ్చిస్తుంది. ఈ యాత్ర ఏ విధంగా సాగుతుంది అనేది చూస్తే స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు బృందం పయనమవుతుంది. ఈ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. వాతావరణం అనుకూలిస్తే ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి భారత కాలమాన ప్రకారం
బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రయోగం జరుగుతుంది. అయితే ఈ బృందం రోదసిలో ఏం చేస్తారు అనేది చూస్తే ఐఎస్ఎస్లో శుభాంశు ఇస్రో తరపున 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితిలో మెంతులు, పెసలు మొలకెత్తడంపై ప్రయోగాలు ఉన్నాయి. విత్తనాలను మ్యాక్రోబయోటిక్ పరిస్థితులకు గురిచేసి భూమికి తీసుకువస్తారు. ఇక్కడ వీటిని సాగు చేస్తారు. కొన్ని తరాల పాటు వీటిని పండించి మార్పులను పరిశీలిస్తారు. నీటి ఏనుగులపై కూడా ఇస్రో పరిశోధనలు చేపట్టనుంది. రోదసిలోని రేడియోధార్మికత, భారరహిత స్థితికి ఈ జీవి అలవాటు పడే తీరు, శరీరానికి మరమ్మతులు నిర్వహించుకునే విధానం, పునరుత్పత్తి సాగించే తీరుని గురించి శోధిస్తారు. అలానే నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాలలో కూడా శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ఐఎస్ఎస్లో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లు అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జననాలు తగ్గిన పెరిగిన జనాభా 146 కోట్లు దాటిన భారత్ ఐరాస తాజా నివేదిక. ఐక్యరాజ్యసమితి యొక్క తాజా నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లు దాటింది. అయితే జనాభాను ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల కన్నా దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని ప్రపంచ జనాభా స్థితి నివేదిక తెలుపుతుంది. యాక్చువల్గా పాపులేషన్ను కంటిన్యూ చేయడానికి అవసరమైన రీప్లేస్మెంట్ రేట్ ఎంత ఉండాలి అండి? 2.1 ఉండాలి టోటల్ ఫెర్టిలిటీ రేటు. అయితే భారతదేశం యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.9కి పడిపోయింది. తద్వారా జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగించేందుకు అవసరమైన పెరుగుదల పడిపోయింది అని ఈ నివేదిక తెలియజేస్తుంది. అంటే ఒక తరంలో ఉన్న జనాభా సంఖ్య తదుపరి తరానికి తగ్గిపోతుందన్నమాట. అండ్ యువ జనాభా ఆశావహంగానే ఉందని ఈ నివేదిక తెలుపుతుంది. జననాల రేటు తగ్గినా కూడా దేశంలో యువ జనాభా ఆశావహ స్థాయిలోనే ఉంది. జనాభాలో 24% మంది 0 to 14 వయోవర్గంలో ఉన్నారు. 10 to 19 వయోవర్గంలో 17%, 10 to 24 వయోవర్గంలో 26% ఉన్నారు. దేశ జనాభాలో 68% మంది పనిచేసే వయసులోనే ఉన్నారు. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్లోనే 15 నుంచి 64 మధ్య ఉన్నవాళ్ళు సుమారు 68% ఉన్నారు. అదేవిధంగా 65 సంవత్సరాలకు మించిన వయసున్న వాళ్ళు జనాభాలో 7% మంది ఉన్నారు. అండ్ కమింగ్ డేస్లో ఈ వయోజన జనాభా పెరగనుందని నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం దేశ సగటు ఆయుర్దాయం పురుషులలో 71 సంవత్సరాలు ఉంటే మహిళల్లో 74 సంవత్సరాలుగా నమోదైంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అత్యంత పేదలు 4.6%. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. లాస్ట్ క్లాస్లో మనము ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక మనకి ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేటు 5.2%గా ఉంది అని చెప్తుంది. అంటే రోజుకు ఆదాయం $3 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్లో ఉంచబడతారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూస్తే మన దేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో మంగళవారం వెల్లడించింది. 2023లో దేశంలో అత్యంత పేదలు 6.35%గా ఉండగా 2024లో 4.6%కి పరిమితమైనట్లు వివరించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇటీవలే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు లెక్కలు కూడా మనం పరిశీలించాము. 2023లో మన దేశంలో అత్యంత పేదలు 5.2% మంది ఉన్నారు అని. గతంలో అయితే రోజుకు $2 ఆదాయానికి దిగువగా ఉన్న వారిని నిరుపేదలుగా పరిగణించేవారు. తర్వాత దానిని ఇప్పుడు $3లకు ప్రపంచ బ్యాంకు సవరించింది. కొత్త నిర్వచనం ప్రకారం కూడా మన దేశంలో అత్యంత పేదల సంఖ్య బాగా తగ్గుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 2025-26లో భారత వృద్ధి 6.3%. ప్రపంచ బ్యాంకు అంచనా. ప్రపంచ బ్యాంకు యొక్క గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ఈ గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశ వృద్ధి రేటు 2025-26లో 6.3%గా నమోదు కావచ్చు అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఎగుమతులపై ఒత్తిడి పడే అవకాశం ఉన్న ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 6.7% వృద్ధి రేటు లభించొచ్చని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు ఏప్రిల్లో దాన్ని 6.3%కి కుదించింది. తాజాగా రూపొందించిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలోనూ అదే స్థాయి వద్ద ఉంచింది. అంటే 6.3% వృద్ధి రేటు ఉంటుంది అని ఈ నివేదికలో వెల్లడిస్తుంది. 2026-27లో భారత వృద్ధి రేటు 6.5%గా నమోదు కావచ్చని కూడా పేర్కొంది. అలానే ఈ నివేదిక ప్రకారం 2025లో అంతర్జాతీయ వృద్ధి అంటే గ్లోబల్ ఎకనామిక్
డెవలప్మెంట్ అనేది 2.3% నమోదు కావచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసిన 2.8% కంటే ఇది 0.5% తక్కువ. ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ ఇయర్లో 2 సార్లు వస్తుందండి. ఒకటి జనవరిలో వస్తుంది, రెండవది జూన్లో వస్తుంది. సో ఈ జనవరిలో వచ్చిన దానికి జూన్లో వచ్చిన దానికి కొంత తేడా అయితే మనం చూడవచ్చు. 2025లో జనవరి అంచనాల ప్రకారం 2.8% ఉండగా ఇక్కడ జూన్ అంచనాలలో 2.3%కి తగ్గించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దన్ను కరువై. ఈ ఆర్టికల్ ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి మరియు ఈ సెక్టార్కి లభిస్తున్న ఆర్థిక చేయూత మరియు రుణ సదుపాయాల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు దేశ ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వ్యవస్థాగత పరపతి కొరవడడంతో అవి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. బ్యాంకుల నుంచి తగినంతగా రుణాలు లభించకపోతుండడం వల్ల వస్తు ఉత్పత్తిని అవి పెంచుకోలేకపోతున్నాయి. వాస్తవానికి 2020వ సంవత్సరంతో పోలిస్తే 2024 నాటికి బ్యాంకుల రుణాలలో సూక్ష్మ, చిన్న తరహా సంస్థల వాటా 14 నుంచి 20% మాత్రమే పెరిగింది. ఇక్కడ ఆయా కాలాలలో బ్యాంకుల రుణ వసతిలో ఎంఎస్ఎంఈల వాటా చూద్దాము. అయితే ఈ మొత్తం డేటా మనకి అవసరం లేదు అండి. 2020 సెప్టెంబర్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఎంత ఉందో చూస్తూ 2024 సెప్టెంబర్ నాటికి ఆ కంపారిజన్ అనేది మనకి ఇంపార్టెంట్. మనము ఆశించినంత స్థాయిలో ఈ వృద్ధి నమోదు కాలేదు అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో మనకి సెప్టెంబర్ నాటికి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు 14% నమోదవగా మధ్య తరహా వాటికి 4% రుణ సదుపాయం కల్పించబడేది. 2024 సెప్టెంబర్ నాటికి అది 20%కి పెరిగింది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు 9% పెరిగింది. అయితే ఈ వ్యవస్థాగత పరపతి అనేది ఇంకా పూర్తి స్థాయిలో పెనిట్రేషన్ అవ్వకపోవడం వలన ఇప్పటికీ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. భారత ప్రభుత్వం ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పథకాన్ని అందిస్తున్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవి ఇంటిగ్రేట్ అవ్వలేకపోతున్నాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. కార్లస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని నెగ్గాడు. మెన్స్ సింగిల్ విభాగంలో కార్లస్ అల్కరాజ్ విజయం సాధించాడు. అతను టాప్ సీడ్ యానిక్ సిన్నర్పై విజయం సాధించి ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. మనము ఉమెన్ సింగిల్స్ మరియు మెన్స్ సింగిల్స్ టైటిల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని నోట్ చేసుకోవాలి. గ్రాండ్ స్లామ్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, అలానే యుఎస్ ఓపెన్, ఈ 4 గ్రాండ్ స్లామ్స్ ఎగ్జామ్స్లో మనకి ఇంపార్టెంట్. ఉమెన్స్ సింగిల్ని అమెరికాకు చెందిన కోకో గౌఫ్ విజయం సాధించడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు. 7గురితో కూడిన కొత్తగా ప్రకటించిన జాబితాలో ధోనితో పాటు మాథ్యూ హేడెన్, హషీమ్ ఆమ్లా కూడా ఉన్నారు. సో హాల్ ఆఫ్ ఫేమ్, ఐసీసీ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో భారతదేశానికి చెందిన మహేంద్ర సింగ్ ధోని కూడా ఇక్కడ చోటు దక్కించుకోవడం విశేషం. ఇంతకుముందే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లాంటి వారు ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ మనము గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ గురించి, ఆ నివేదిక సంబంధించిన కీలక గణాంకాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు క్లాస్లో. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేశానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.